జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొనున్నట్లు వెల్లడించారు. 7 ప్రధాన డిమాండ్ల సాధనలో భాగంగా సమ్మె చేపడుతున్నట్టు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్జి సాయి శ్రీహర్ష, ఐజక్ న్యూటన్ ఒక ప్రకటనలో తెలిపారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సమ్మెకు దిగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. శనివారం గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో భోజన విరామ సమయంలో జూనియర్ డాక్టర్లు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. రేపటి నుంచి తలపెట్టే సమ్మెలో అత్యవసర సేవలు, ఐసీయూ సేవలు మినహా మిగతా అన్ని రకాల సర్వీసులు నిలిపివేయనున్నట్లు జూనియర్ డాక్టర్ల సంఘం స్పష్టం చేసింది. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ బోధన ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ వార్డు సర్వీసులు, ఎలక్ట్రిక్ సేవలు మాత్రం నిలిచిపోనున్నాయి.